30 రోజులు వస్తుంది సార్. 30 రోజుల్లోనే వస్తుంది. 30 రోజుల పంటకి మడి 1000 రూపాయలతో అమ్మితే నీకు సుమారుగా 1,00,000 రూపాయలు వస్తుంది ఎకరాల్లోనే. అవును సార్. పెట్టుబడి పోతుంది సార్. ఎంత? 10-15 వేలు పెట్టుబడి పోతుంది. 10-15 వేలు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ శాలరీ ఇది చూసుకున్నట్టయితే 1 మంత్. అందరికీ నమస్తే. ప్రజెంట్ మనం కొత్తిమీర ఫామ్లో ఉన్నాము. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో ఏమని చెప్తున్నారంటే కొత్తిమీర కావచ్చు, పుదీనా కావచ్చు, నెలలోనే లక్షలు తీయచ్చు అన్న మాటలు చెప్తున్నారు. నేను కూడా రైతుని అడిగాను, వస్తుంది అంటున్నారు. అయితే ఎలా వస్తుంది కొత్తిమీరలో నెలకే 1,00,000 రూపాయలు? అండ్ అలాగే కంప్లీట్గా కొత్తిమీర సాగు చేయాలంటే ఏ పద్ధతులు ఉంటాయి, అండ్ అలాగే ఎంత టైం పడుతుంది, కెమికల్స్ ఎన్నిసార్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ అలాగే ఎంత ఖర్చు వస్తుంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. అయితే ప్రజెంట్ మనం కర్నూలు జిల్లా యమగుండూరు తాలూకు కొనిగిళ్ళ మండలంలో ఉన్నాము. అయితే మనతో పాటు రైతున్నారు, అడిగి తెలుసుకున్నాం. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే. మా పేరు నల్లారెడ్డి సార్. ఎన్ని సంవత్సరాలుగా కొత్తిమీర సాగు చేస్తున్నారు? మేము వచ్చేసి 10 సంవత్సరాలు చేస్తున్నాం సార్. ఎన్ని ఎకరాల్లో పెట్టారు ప్రజెంట్? ఒక 2 ఎకరాలు కూడా ఉంటాయి సార్. ఇదంతా 2 ఎకరాలు. ఇంతకు ముందుగా 2 బ్యాచ్లు అయిపోయినాయా? ఒక 2 బ్యాచ్లు అయిపోయినాయి. ఇప్పుడు 2 బ్యాచ్లు ఉన్నాయి సార్. ఏ రేట్తో అమ్మారు ఆ బ్యాచ్లు? ఆ బ్యాచ్లు ఈ సంవత్సరం చాలా తక్కువ రేటు ఉంది సార్. అసలు 300 మడి, 250 మడి, 400 కన్నా ఎక్కువ పోలేదు సార్ ఈ సంవత్సరం. ఏటా సంవత్సరం 1000 రూపాయలు మడిపోతుంటే, లేకుంటే 800, 1500 కాటికి కానీ పంపినాం సార్. మామూలుగా ఏమంటారంటే ఈ ఎండాకాలంలో నీళ్లు తక్కువ ఉంటాయి, అండ్ అలాగే ఈ ఎక్కువ వేడికి కొత్తిమీర సరిగా రాదు కాబట్టి అన్ని చోట్ల వచ్చిన వాళ్ళకి మంచి రేటు అని అంటూ ఉంటారు సార్. ప్రజెంట్ చూసుకుంటే తక్కువ రేటు ఉంది. సరే సరే. మామూలుగా ఎండాకాలంలో ఎంత రేటు ఉండేది? ఈ సంవత్సరం వచ్చేసి ఆట వచ్చేసి ఎండాకాలంలో వచ్చేసి 1500 కాటిని వెళ్ళి 1500 ఉండేది. సార్ 1500 1000 రూపాయల కాటికి అమ్మినాము. మడి ఈ సంవత్సరం మొత్తం 100 రూపాయలు, 50 రూపాయలు అలా. మడి అంటే ఈ ఒక లైన్ మొత్తాన్ని మడి అంటారు వీటి దగ్గర సార్. అక్కడ మడి సార్. అట్లా 3 మళ్ళు సార్. ఒక లైన్ మొత్తాన్ని మడి అంటారు. ఎకరాకి ఎన్ని మడులు పడతాయి? ఎకరాకు వచ్చేసి 120 మళ్ళు పడచ్చు, 130 పడచ్చు, 100 పడచ్చు సార్. మన కొట్టుకున్న బట్టి. మామూలుగా ఎండాకాలంలో 1500 ఉంటుంది అంటున్నారు కదా. 1000 రూపాయలు ఉన్నప్పుడు ఎన్ని మడులు పడతాయి అంటున్నారు? ఎకరాకు వచ్చి 120 మళ్ళు సార్. 120 మళ్ళు అంటే సుమారుగా చూసుకున్నట్టే 35 రోజుల పంటకి 30 రోజులు వస్తుంది సార్. 30 రోజుల్లోనే వస్తుంది. 30 రోజుల పంటకి మడి 1000 రూపాయలతో అమ్మితే నీకు సుమారుగా 1,00,000 రూపాయలు వస్తుంది ఎకరాల్లోనే. అవును సార్. 20 వేలు పెట్టుబడి పోతుంది సార్. ఎంత? 10-15 వేలు పెట్టుబడి పోతుంది సార్. 10-15 వేలు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ శాలరీ ఇది చూసుకున్నట్టయితే 1 మంత్లో 90,000 అంటే రేటు బాగున్నప్పుడు. ఇప్పుడు రేట్ ఎంత ఉంది అంటున్నారు? ఇప్పుడు 100 రూపాయలు ఉంది సార్. 10,000 పెట్టుబడి అయితే 10,000 వాళ్ళకే సరిపోతుంది సార్. ఇంకొక 2-3 వేలు ఖర్చు మన మీదకే పడుతుంది. మనకి మీద పడుతుంది సార్. కలుపు మన మీద పడుతుంది. ఇలా కూడా ఉంటూ ఉంటాయి సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే. అయితే కొత్తిమీర ఫస్ట్ పెట్టాలంటే అంటే 7 మడకలు వేసుకోవాలి ఫస్ట్. 7 మడకలు వేసుకొని అందుకని రోటర్ వేసుకోవాలి సార్. రోటర్ వేసుకున్నాక గెలం తోలుకొని అతలు కొట్టుకున్నాను సార్. అతలు కొట్టిపోతే ఆయన చల్లే వాళ్ళు వస్తారు మా ఊరిని. విత్తనాలు చల్లుతారా? చల్లి వాళ్ళే కప్పి పెట్టిపోతారు. కాలువలు ఎగేసి పోతారు సార్. వాళ్ళు చల్లి మళ్ళీ దీనిపైన మట్టి చల్లాలి. మట్టి చల్లి కాలువలు నీళ్ళు కట్టిన అన్ని లైన్లు చేసి పోతారు సార్. వాళ్ళకి వచ్చేసి 25 రూపాయలు ఒక మడి. మడికి అంటే ఎకరాకి ఎన్ని విత్తనాలు పడతాయి? ఎకరాకి వచ్చేసి 6,000 రూపాయలు పడతాయి సార్ విత్తనాలు. 6,000 అంటే 20 కేజీలు పడతాయి. 20 కేజీల విత్తనాలు 6,000 ఖర్చు అయ్యి. ఏ వెరైటీ పెట్టుకున్నారు మీరు? ఇది వచ్చేసి ఏ రేట్ వచ్చేసి సార్ ఈ అంకూరు అంటారు సార్. అంకూరు హైబ్రిడ్ కొత్తిమీర. ఈ ఎండాకాలంలో హైబ్రిడ్ మాత్రమే హైబ్రిడ్ వస్తుంది సార్. ఈ సంవత్సరం కొత్త విత్తనాలు వచ్చాయి కాబట్టి అందరూ మలుస్తున్నాం సార్. ఏటా ఒక పరి కొంతమంది మలుస్తున్నాయి సార్. ఈ సంవత్సరం బాగా మలుస్తున్నారు సార్. అంటే విత్తనం మొలక ఎత్తనికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? 8 రోజులు మలుస్తుంది సార్. 8 రోజుల్లోనే ఇది వచ్చేసి నేను కరెక్ట్ శనివారం వేసాను. శనివారం మొలక వచ్చింది. ఇప్పుడు వచ్చింది సార్. ఇప్పుడు నెల ఇంకా హైలైట్ అయింది కదా, పెరుగుకుంటూ వస్తుంది సార్. అంటే తడి ఎన్ని తడులు వేయాల్సి ఉంటుంది? వచ్చేసి ఎండాకాలం వచ్చేసి దినం కట్టాలి సార్. రోజు వేయాలి. ఉగాది దగ్గర ఒకనాడు తప్పించి ఒకనాడు కట్టినా సరిపోతుంది. ఇప్పుడు ఉగాది పోయింది కాబట్టి దినం ఒక రోజు కట్టాల్సింది. దినం కట్టాల్సింది సార్. మామూలు టైంలో అయితే దినం అప్పుడు సల్వ ఉంటుంది కదా సార్. సల్వ ఉన్నప్పుడు తక్కువ కట్టుకున్నా సరిపోతుంది. ఈ 30 రోజుల మధ్యలో మందులు ఏమన్నా కొట్టాల్సి ఉంటుందా? లేకుంటే మందు ఒక పారి అంటే మన కెమికల్ తినేది కాబట్టి మన కెమికల్ ఏం కొట్టరు సార్. మామూలుగా కెమికల్ కొట్టుకోకుండా సివ్స్ ముందు ఒకటి లాకు పైకి రావడానికి అంతే. మొలకలు వచ్చేకి మొలకలు బాగా తొందరగా గ్రోత్ రావడానికి మన దోమలు అట్లాంటివి కొట్టేది అవసరం లేదు సార్. 30 రోజులు కాబట్టి దోమ అవన్నీ ఆశించే అవకాశం ఉండదు. ఇది పాడయ్యే అవకాశం
కూడా ఉండదు. పాడి అంటే తినే వస్తుంది కదా సార్, తింటారు కాబట్టి తక్కువ సార్ కెమికల్ వాడడం. 30 రోజుల్లో అంటే ఎలా అమ్ముతున్నాం? మీరే మార్కెట్ తీసుకుపోతున్నారా, వాళ్ళు వస్తున్నారు? లేదు సార్, ఆయన ఇప్పుడు వచ్చేసి వాళ్ళే వస్తారు. మా ఊర్లో వ్యాపారస్తులు ఉంటారు, ఆడ అంగళ్ళ వ్యాపారస్తులు కర్నూలు ఉంటారు, హైదరాబాద్ ఉంటారు, మీరు కర్నూలు ఉంటారు. ఏం లేదు సార్, మేము రైతులు శీలకానే ఉంటాం, ఎక్కడ పోము మేము. మీరు ఏం పోరు, వాళ్ళే వచ్చి తీసుకు. మా ఊర్లో బోకర్ ఉంటాడు, ఆ బోకర్ వచ్చేసి దానికి ఆయనకి ట్రక్స్ ఉంటుంది, ఈయన వచ్చేసి ఈయనకి ఇంత లాభం ఉంటుంది, పెరిగే వాళ్ళకి లాభం. వాళ్ళ పెరిగితే ఒక బాక్స్ వచ్చేసి 20 రూపాయలు బాక్స్ వాళ్ళకి పెరిగి కట్టి బాక్స్లోకి వేస్తారు వాళ్ళు. బాక్స్ వచ్చేసి ఆటోకి వేస్తారు. ఇప్పుడు బోకర్ చూసుకుంటాడు అవన్నీ, ఇట్లా బండి వేసి పంపిస్తే ఆయన అమ్ముకుంటాడు, ఆయన అమ్ముకొని డబ్బులు కొడతాడు, ఆయన నాకు ఇస్తాడు అంతే. అలా మన రైతులు అయితే ఏం చేయనీయలేదు సార్, ఇల్లు కట్టుకున్నది మందు కొట్టుకున్నాడు అంతే. కొత్తిమీర చూసుకుంటే లాభాలు నిజంగా ఉన్నాయి. ఇప్పుడైతే లాభాలు ఏం లేదు. పుదీనా కొత్తిమీరలో లక్షలు సంపాదించుకున్నారు. నాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు, నువ్వు 1 ఎకరాలో పెట్టినావంటే 15,000 ఖర్చు అవుతుంది, నీకు ఇంత రేటు ఉంటే 1,00,000 వస్తుంది, అంటే 15,000 పోయినా 90,000 మిగులుతుంది అని ఇట్లా అందరినీ చెప్తున్నారు. కొందరు పెడుతున్నారు, టైం బాగుంటే వస్తుంది, టైం బాగాలేనప్పుడు అంటే రావడం లేదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కొత్తిమీర సాగు చేస్తున్నారు? మనం 10 సంవత్సరాలు చేస్తున్నాం సార్. 10 సంవత్సరాల నుంచి. అంటే ఎలా ఉంది ఇప్పుడు కొత్తిమీర సాగు? అంటే నీకు ఎన్నిసార్లు నష్టం వచ్చింది? బాగా నాకు వచ్చేసి నష్టాలు ఎక్కువ వచ్చిందా సార్ కొత్తిమీరలో? మేము వచ్చేసి ఇప్పుడు 1,00,000 వస్తుంది, 90,000 మిగులుతుంది అంటున్నాం. అంటే మేము ఎలా చేస్తున్నాం సార్, ఆయన ఒకరు కొంత చెప్తుంది నీకని, కొంతమంది ఇదే పనికే ఉంటారు వ్యాపారం. మేము రైతులు అలా చేయము. ఇప్పుడు ఏం పనులు లేవు కాబట్టి ఉగాది దాటి దగ్గర ఈ మే నెల దగ్గర ఊకుంటాము, ఈ మే నెల దగ్గర చూస్తాము, లేనప్పుడు ఇది క్లీన్ చేసి అంత ఏరుశనగ లేక పత్తు మిరపో వేసుకుంటాం సార్. ఇది ఒక 2 నెలలే ఆడ వేసేది, ఆ తర్వాత ఏమిక అసలు వేరు. దాని తర్వాత మామూలుగా పత్తి అట్లా చేస్తాం సార్. ఒక్కొక్కరు ఏం చేస్తారు తెలుసా, ప్రతి ఒక్కటి రాని, ఎంత నష్టం రాని ఎంత లాభం రాని, ఇంకా అదే ఎకరాలు ఇవే పెట్టుకుంటారు కదా అని, నెలకే కదా అని అట్లే పెట్టుకుంటారు. మేము ఈ కష్టం వద్దు అనేది మేము పెద్ద రైతులు కాబట్టి ఇంటికి అక్కడ ఇక్కడ భూమిని తిప్పలేక ఇల్లు కట్టలేక తినాం. అవైతే 10 రోజులకు కోతడి 15 రోజులకు కోతడి కట్టుకుంటాం. నీళ్లు కట్టేదే సమస్య, అంతకు మించి వేరే ఏముండదు. వేరే సమస్య ఏం లేదు, కలుపు తీసేది పెద్దగా ఉండదు. గడ్డి మందులు వచ్చినాయి, ఒక పారి కొడితే నెల దగ్గర పడవు, ఎండ పడితే ఒక పారి తీసేస్తాయి. ఒక్క కూలీతో పని ఉండదు, మనమే సొంతంగా చేసుకోవచ్చు. ఇల్లు ఒక్కటే కట్టి డైలీ మంచిగా అంతే. ఒక విత్తనంకి మాత్రమే ఖర్చు అవుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే టైం బాగుంటే మంచి రేట్ తగ్గుతుంది, ఆయన రాత బాగుంటే తగ్గుతుంది. ఇప్పుడు మీరు అయిపోయిన ఒక స్టేజ్ అయిపోయింది కదా సార్, ఆ స్టేజ్ లో ఎంత రేటుతో అమ్మినారు? ఆ స్టేజ్ అది వచ్చేసి 20,000 అమ్మినాం సార్. 60 మళ్ళు కలిపి 20,000 అమ్మినాం. అంటే ఏ రేటు ఉన్నప్పుడు మడి ఆ రేటు వచ్చేసి 300-400 రేట్నే సార్. 300. మన పండగ ఉంది, ఉగాది ఉంది, రంజాన్ ఉంది, 2 ఉన్నాయి. 200-300 ఉండే నీకు సగానికి సగం మిగులుతుంది. 200 ఉన్నా 10,000 దానిపోతే 10,000 100 రూపాయలు ఉంటేనే మనకు పెట్టుబడులు మాత్రమే వస్తాయి. అంటే భూమి కానీ ఇది వేసినాక చాలా పిండి అయిపోతుంది సార్, నష్టం అయిపోతుంది. నష్టం అవుతుంది భూమి. వేరే పండాలంటే కష్టం అవుతుంది దానికి. దినం నిల్లు కట్టి భూమి పీకిపోతుంది. వేరే సాగు నువ్వు ఏమి సాగు చేయం కాదు, సాగు చేస్తే కష్టం అవుతుంది. ఏ నెలల్లో వస్తుంది కొత్తిమీర? అంటే నల్లరేగడ, బంకమట్టి? ఎర్రనేల బాగా వస్తుంది సార్. ఎర్రనేల ఒకటి నల్లరేగలు రాస్తారు ఆ సైడ్. అదే పక్క ఆ పక్క వంక 4 ఉంది, నల్లరేగడు ఉంది. ఇంత కాటికి ఆయన వల్ల అనిపోయినాడు, 60 మళ్ళీ కాటికి పెరుకున్నాడు. ఇంత బాగాలేదని అట్లా పెట్టిపోయాడు. నల్లరేగలు రాదు. ఎర్ర ఇసుక నేలలో, ఎర్ర భూములు బాగా వస్తుంది. ఇసుకలో కూడా బాగా వస్తుంది, బాగా తువ్వల ఎర్ర నేలల్లో బాగా వస్తుంది. అది ఈ కంప్లీట్ కొత్తిమీరకు సంబంధించి డీటెయిల్స్. రీల్స్లో చూసినట్టే మీకు లక్షలు వేలు అనేది అర్థమయ్యే ఉంటుంది. ఎంతవరకు వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఏ టైంలో రాదు అని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తాను. అందరూ చెప్పినట్టే చూద్దాం ఎంతవరకు రీచ్ వస్తుంది, లక్షలు వస్తాయని చెప్తా, ఎంతవరకు వింటారో చూద్దాము.